हिस्सा और करो करो जरा जलसा గలగలా పారు గౌతమి తల్లి తీరానికి ఉత్సవాలు. ఇంకొక పాటని అదరగొట్టడానికి మన ముందుకు రాబోతున్నారు విజయలక్ష్మి గారు. ఏం పాడతారో నాకు కూడా తెలీదు, మరి ఆబ్వియస్లీ ఆవిడ చేసేటట్టు దుమ్ము దులిపేస్తారు. ఏ పాట పాడతారో మరి విజయలక్ష్మి గారిని అడుగుదాం. సో ఫైనల్ గా ఇప్పటికి మీరందరూ ఒక దారిలోకి వచ్చారు, ఇంత హుషారుగా ఉత్సాహంగా ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. మరి మీకోసం ఏం పాట పాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే పాడాల్సిన పాటలు చాలా మిగిలిపోయాయి, చాలా చాలా పాడాలనుంది. సో అన్ని పాటలు కలిపి ఒకసారి పాడైనా ఓకే. మరి ఆ పాట పాడబోయే ముందు ఇందాక గీత శ్రీకృష్ణ పాడారు, ఆ పాట మళ్ళీ ఇంకొంచెం ఒక 2 లైన్స్ పాడాలనుకుంటున్నాను నేను. వేర్ ఈస్ దట్, వేర్ ఈస్ దట్, వేర్ ఈస్ దట్, వేర్ ఈస్ ద ఉత్సాహం, వేర్ ఈస్ ద హుషారు, వేర్ ఆర్ ద చప్పట్లు యానా. సో ఆ చప్పట్లు ఆ హుషారుని మళ్ళీ ఇప్పుడు చూపిస్తానని ఆశిస్తున్నాను. ఓకే. మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. యా 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 మన్మథ రాజా పగరు మీద ఉన్నాడే, పన్నెలు చూసి కన్నులు వేసి
పిచ్చి ముదిరి వచ్చాడే నీ కచ్చి నరాలపై కిచ్చు పెదాలతో కిచ్చి గిచ్చి ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సునే మత్తు సరాసుగా చేసి చేసి కొడతాడే మన్మథ రాజా నీ మన్మథ రాజా சிரிச்சி வந்தா சீனா தானாடோய் சிரிக்கி மகா சீனா தானாடோய் சிரிச்சி வந்தா சீனா தானாடோய் சிரிக்கி மகா சீனா தானாடோய் விடிய மட்டும் என்ன போனாடோய் விடிஞ்ச பின்னே காணா போனாடோய் சிரிச்சி மகா சீனா போனாடோய் சிரிச்சி வந்தா சீனா தானாடோய் சிரிக்கி மகா தானா போனாடோய் எவ்விடத்தில் கைச்சலுண்டோ அவ்விடத்தில் முத்தமிட்டா பிடிச்ச நோயோடி போகும் உச்சியில துடிச்சா உடம்புக்குள்ள துடி கடிச்சா பிடிச்சு பேயோடு போகும் பத்து மட்டம் நின்றுகிட்டு 4 புலன் பட்டினியா இந்த யாருக்கு லாபம் கஞ்சுக்கு ஒரு மங்கிழவம் நின்றதுக்கு வெண்டிலாவும் இருந்த இளமைக்கு யோகம் உலக இன்பத்துக்கு யோகி கிடக்கு தப்புகள் இல்லை என்றால் தட்டுவம் இல்லையடா தட்டுவம் பிறகட்டுமே தப்பு பண்ணேனா சிரிச்சி வந்தா சீனா தானாடோய் சிரிச்சி மகா சீனா போனாடோய் சிரிச்சி வந்தா சீனா தானாடோய் சிரிக்கி மகா தானா போனாடோய் விதிய மட்டும் தேனா போனாடோய் விடிஞ்ச பின்னே காணா பீனாடோய் ఫెంటాస్టిక్ మళ్ళీ సూపర్ అనుకుంటూ వచ్చేసి నేను వస్తున్నా కానీ కాదు యానాం ప్రజలు చాలా చాలా మంచి మనసున్నవారు మా మల్లాడి కృష్ణారావు గారు లాగా నిజమా కాదా కృష్ణారావు గారు నాకు చిన్న సాడ్ స్టోరీ ఉంది మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను ఏమండి వినిపించమంటారా మీ స్టోరీలు మాకెందుకండి మా స్టోరీ తప్పకుండా వినిపించాలి అయితే నా స్టోరీ వినిపించడానికి మా అంజనా సౌమ్య సాయి శిల్ప మనస్విని ఇంకా గీతామాధురి కుదిరితే మా స్వాతి ఒకసారి స్వాతి నువ్వు కూడా రామ్మా వీళ్ళందరూ నా దగ్గరికి రావాలి ఒకసారి దయచేసి ఆల్ ద కూల్ గర్ల్స్ ఓవర్ హియర్ మీరందరూ ఇక్కడికి వచ్చి ఏమండి మరి నా స్టోరీ చెప్తున్నా వినండి జాగ్రత్తగా అందరూ శ్రద్ధగా విని చెప్పాలి ఓకేనా నాకు హెల్ప్ చేస్తారా ఏంటి నాకు హెల్ప్ మీ స్టోరీ వినడానికి వేరే ప్లేస్ దొరకలేదా మీకు కృష్ణారావు గారు నాకు పర్మిషన్ ఇచ్చారు నాకు హెల్ప్ చేస్తారని ప్రామిస్ కూడా చేశారు తెలీదండి మీరు చాలా జిడ్డని కృష్ణారావు గారు నేను చాలా ముద్దు అందరికి ఇక్కడ నేను చాలా ముద్దు అందరికి అవును ఉండండి చెప్తా ఏంటంటే యాక్చువల్లీ నేను మా చెర్రి అదేనండి రామ్ చరణ్ తేజ్ మా రామ్ చరణ్ తేజ్ మేమంతా వీళ్ళందరూ మేమంతా చాలా 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 మంచి ఫ్రెండ్స్ అనమాట నా క్లాస్మేట్ ఏంటి నా విషయాలన్నీ చెప్తూ ఉంటాను అనమాట నాకు అప్పుడప్పుడు నిద్రపోయి లేచిన తర్వాత గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి అయితే అందులో నా గత జన్మలో నా పేరు కాల భైరవుడు అని నాకు తెలిసిపోయింది ఒకరోజు సడన్గా మా రామ్ చరణ్ తేజ్ మా చెర్రీ దగ్గరికి వచ్చి బాబు చెర్రీ ఇలా నాకేంటో నా మిత్రం మీద కనిపించట్లేదు అంటే కృష్ణ నీకోసం నేను తప్పకుండా మిత్రం మీద వెతుకుతాను అని చెప్పేసి మన రాజమౌళి గారితో కలిసి మగధీర అనే సినిమా కూడా చక్కగా తీసేశారు. ఆఫ్ కోర్స్
చెర్రీకి చక్కగా కాజల్ మా మిత్రవింద దొరికిపోయింది. కానీ ఈ ఒరిజినల్ మగధీరుడికి ఎక్కడ మిత్రవిందా? ఎక్కడ మిత్రవిందా? అమెరికా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, దుబాయ్ వెళ్ళా, సింగపూర్ వెళ్ళా, మలేషియా వెళ్ళా, అన్ని చోట్లకి వెళ్ళా కానీ ఇంకా నాకు దొరకలేదు. బతికి పోయింది. మేడం నా సాడ్ స్టోరీ చెప్తే మీకు అది కామెడీగా ఉందా? ఆగండి మీరు అక్కడ. లేదండి, సీరియస్ గా చెప్తున్నా. అమ్మాయి కనిపించకుండా ఎంతో చక్కగా జీవితాన్ని. ఉండండి అక్కడ మరి ఆ అమ్మాయి పాపం ఎక్కడో చెర్రీని వెతుక్కోడానికినండి. కాదండి, అక్కడే ఈ చెర్రీని వెతుక్కోవడానికి, అఫ్కోర్స్ ఈ మగధీరుని వెతుక్కోవడానికి మా మిత్రవింద కూడా ఎక్కడో ట్రై చేస్తుంది. అన్ని చోట్ల తిరిగే కానీ యానాంకి వచ్చిన తర్వాత ఎందుకో తెలియని ఆ ఆలాప్స్, ఆ గత జ్ఞాపకాలు అలా గుర్తొచ్చేస్తూ ఉన్నాయి. అందరి చేతులు పట్టుకుని రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చా. ఫ్యాన్స్ అని మేము ఫ్యాన్స్ అంటే ఆహా ఆహో అన్నా కానీ నాకు కరెంట్ షాక్ కొట్ల. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నాకు కూడా అనుమానంగా ఉంది. మండలి కృష్ణారావు గారు నిన్ను స్టేజ్ దిగమని చెప్పడానికి రెడీగా ఉన్నారేమో. మా మల్లాడి కృష్ణారావు గారు నాకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నారు. అవును, ఎందుకో అనుమానం వచ్చింది. ఇక్కడున్న మా బ్యూటిఫుల్ గర్ల్స్ ఒకసారి మీ చెయ్యిస్తే, ఏంటండి నవ్వుకుంటున్నారు? ఒకసారి మీ చెయ్యిస్తే కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి. పిచ్చి బాగా ముదిరిపోయిందని. ఏమండి, ప్రేమ పిచ్చండి ఇది. ప్రేమ అండి, ప్రేమ ప్రేమ పిచ్చి ఒకటే అంతే. సరే, ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేద్దాం? పర్ణిక, మీ చెయ్యి ఒకసారి ఇస్తే. జాగ్రత్తగా ఉండి ఫస్ట్ కొంచెం వెనక్కి. వాళ్ళకి చేతులు ఇవ్వను. ఎవరు పడితే వాళ్ళకి చేతులు ఇవ్వరా? ఏంటండి మీరు? వద్దు, పని చేద్దాం. గీతా మాధురి గారు వద్దు. గీత ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. గీత ఒకసారి జాతకంలోనే ఉందండి. నేను చాలా సుఖపడతాను లైఫ్ లాంగ్ అని. డెఫినెట్ గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. పట్టుకోండి. ఏమండి, ఎలాగో షాక్ కొట్టదు. నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానని నా జాతకంలో. నో ప్రాబ్లం. ఒకసారి ఇవ్వండి, చెయ్యి ఇవ్వండి. లైట్, ఆవిడకి అదృష్టం లేదు. అంజనా గారు మీ చెయ్యి. కాకినాడ పిల్ల అంజనా, ఒకసారి పని చూసుకోండి. నా పని ఇదే, నా పనే ఇది, నా పనే ఇది. అమ్మాయిలందరికి చేతులు ఇవ్వడమా? కాదండి, మీకు మాత్రమే చెయ్యి ఇవ్వడం. అఫ్ కోర్స్ చెయ్యి అందించడం, నాకు చెయ్యి ఇవ్వడం కాదు. ఒకసారి చెయ్యి ఇవ్వండి. ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు. ఒకసారి ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి. అయ్యో, అసలు షాక్ కాదు కదా, ఏమీ లేదు. ఏమిటో. శిల్ప గారు మీరు రండి. శిల్ప గారు చెయ్యి అడుగుతా అండి, ఇమ్మంటారా చెయ్య? వాళ్ళు ఆయన కొడతారండి. పర్వాలేదండి, నెక్స్ట్ జన్మలో చూసుకుందాం. మళ్ళీ ఉండే కదా. ఒకసారి చెయ్యి ఇవ్వండి. లైట్. ఓకే, ఇంకా మనస్విని మిగిలింది. ఆ తర్వాత మధ్యలో మా అందరి సూపర్ మా స్వాతి కూడా ఉంది. స్వాతి చేయి పట్టుకోవాలి, అయితే మనస్విని చెయ్యా. స్వాతి నాకు భయం. ఓకే, అంటే పట్టుకోవాలో వద్దా అని ఆలోచిస్తున్నాను. అదేంటి మళ్ళీ? అంటే మళ్ళీ నేను దొరికేసాను అనుకో, మళ్ళీ పాట పాడాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు, నీకు ప్లేబ్యాక్ పాడడానికి ఇక్కడ ఇంతమంది సింగర్స్ రెడీగా ఉన్నారు. అక్కడ ర్యాంప్ లోకి వెళ్ళి డాన్స్ చెయ్యి, మేము వెనక నుంచి నీకు ప్లేబ్యాక్. ఒకసారి మీకు చెయ్యి ఇవ్వని చెప్తా. సరే. చెల్లెమ్మ, సారీ చెల్లెమ్మ, నెక్స్ట్ టైం బెటర్ లక్. మనస్విని గారు మీ చెయ్యి పట్టుకునే ముందు మా విజయ్ గారిని, శ్రీలేఖ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పాపం వాళ్ళు హాయిగా దయచేసి కూర్చుంటే. విజయ్ గారు శ్రీలేఖ గారు ఇద్దరు రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి స్వాగతాంజలి మా విజయ్ గారికి అలాగే శ్రీలేఖ గారికి. అందరూ దారి తప్పుకోండి. చాలు ఇంకా మీరు చాలు ఇంకా. విత్ యువర్ పర్మిషన్ మేడం ఒక్కసారి ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్ ఉందండి. ఏమిటి? మీకు ఏడాదికి మిత్రవిందలు మారుతారండి? ఏడాదికి కాదండి. ఏమిటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు శ్రీలేఖ గారిని కొడితే ముట్టుకుంటే షాక్ కొట్టిందన్నారు. ఇప్పుడేమో మళ్ళీ వెతుక్కుంటున్నారు అంటున్నారు. అదంటే ఒక కళలో ఆవిడ వచ్చారు, ఇంకొక కళలో ఇంకొకళ్ళు. శ్రీకృష్ణకి ఛాన్స్ ఇస్తే ప్రతి నిద్రకు మిత్రవింద, కృష్ణకి ఛాన్స్ ఇస్తే రోజు మారుతారు మిత్రవింద. ఇంకా నయం, ఒక సినిమా రాలేదు సింగర్స్ తో శ్రీకృష్ణ అని. చాలా బాగుంది కాన్సెప్ట్. ఈ పాటికి చాలా బాగుంది కాన్సెప్ట్. ఓకే, మా విజయలక్ష్మి గారు మా అందరికి చక్కగా మంచి ఆపర్చునిటీస్ ఇస్తూ మమ్మల్ని అందరూ ఎప్పుడు ప్రోత్సహించి మా శ్రీలేఖ గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఓ పని చేస్తా, ఇద్దరు చేతులు పట్టుకుంటాను, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, అయితే ఇప్పుడు మేమేం చేయాలి? నేను చెయ్యి అందించాలి నీకు, అంతేనా? మీ చెయ్యి అందిస్తే చెయ్యి అందించాలి, నా బాధ తొలగిపోతుంది.
నీకు తెలియదేమో, నేను చెయ్యి అందించే టైపు కాదు, చెయ్యి ఇచ్చే టైపు. ఓ అలా వచ్చారనమాట. కృష్ణ ఒక చిన్న కోరిక. చెప్పండి. ఉన్నది ఒకటే జీవితం, ఒకటే లైఫ్, ఒకటే ప్రేమ, ఒకటే హీరో. ఏ మహేష్ బాబునో రామ్ చరణ్ నో పెళ్లి చేసుకుందాం అనుకుంటే మేడం, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు వాళ్ళందరికీ నేనే ఇక్కడ గురువు గారిని. అందుకే కాబట్టి నా మాట మీరు వినాల్సిందే. ఒక్క నిమిషం ఇంకా నో మోర్ టాక్స్. ఒకసారి కరెక్ట్ మీరు గట్టి మ్యూజిక్ ఇవ్వాలి. గట్టి మేడం. ఇక్కడ ఉన్న అందరితో ఒక్కొక్క స్టెప్ వేయి, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఇక్కడ ఉన్న అందరితో ఒక్కొక్క స్టెప్ వేయి. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. నాకు ఇద్దరు మిత్రవిందలు దొరికారండి. ఆహా ఓహో, ఏమి సంతోషం, ఏమి శుభదినం, ఏమి ఆహా ఓహో అద్భుత. మీకు మిత్రవిందతో పాటు విజయలక్ష్మి గారికి కూతురు ఉన్నారు, ఆవిడ కూడా వచ్చేస్తారు. దాంతో పాటు ఆయన కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు వెనక మీరు కొంచెం వాళ్ళకి కాఫీలు టీలు అందించుకుంటూ రోజు ఆనందించండి. ఏం పర్వాలేదండి, తప్పకుండా. లైఫ్ అంతా ఆనందభరితం, ఉల్లాసం, ఉత్సాహం. ఎక్కడ దొరుకుతుంది ఉల్లాసం, ఉత్సాహం? ఓన్లీ ఎట్ యానాం ప్రజా ఉత్సవాల్లోనే. కాబట్టి ఇప్పుడు ఈ సూపర్ సాంగ్ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి చేసిన ప్రయత్నం ఇది. థ్యాంక్స్ మా సింగర్స్ అందరూ ఆహ్వానం మేరకు వచ్చి విచ్చేసినందుకు.